ఇక్కడ మాత్రం మీ ఒక అంటే మీ ఒక ఇష్యూలో మాత్రం అట్లా కాదు కదా. సో దట్ వాస్ సంథింగ్ డిఫరెంట్. అంటే చాలా తక్కువ టైం అనేది కూడా ఉంది. Which I'm very happy. That's why I have no regrets. Okay. I'm very happy because before it could get worse, I backed out. Okay. I am happy about that. Damage control అయిపోయింది. My family, whenever I see my parents happy today, I feel, Amma, thank God. అంటే యూజువల్గా మీ రిలేషన్ అనేది కూడా సో విడిపోవడానికి సో కారణము సో మీ ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ అట్లా అనుకోవచ్చా, లేకపోతే లేదు అట్లేం లేదు, ఫ్యామిలీ సైడ్ నుంచి ఏం లేదు, కానీ కాన్సిక్వెన్సెస్ వర్ గోయింగ్ టు ఫాల్ ఆన్ మై పేరెంట్స్ యాజ్ వెల్. ఓకే, బై అంటే ఫ్యూచర్ ఏమన్నా కంటిన్యూ అయితే అలా అనిపించేసింది. ఫ్యూచర్ వెళ్ళి ఉంటే నా ఫ్యామిలీకి చాలా కష్టాలు అయ్యేవి, నా ఫ్యామిలీ చాలా కష్టంలో ఉండేది. ఎస్పెషల్లీ మై పేరెంట్స్. నా ఫ్యామిలీ అంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నెక్స్ట్ కదా, బట్ ఫస్ట్ మై పేరెంట్స్. సో ఐ డి నాట్ వాంట్, నేను ఒక తప్పు డిసిజన్ చేసి నేనే భరించుకోవాలని ఉంటే కూడా నో ప్రాబ్లం. మన కష్టాలు మనం ఇప్పుడు కెరీర్లో ఫేస్ చేస్తాం, ప్రతి దాంట్లో చేస్తాం, ప్రతిదీ వెళ్ళి పేరెంట్స్ మీద అది హ్యాండిల్ చేయగలుగుతాము. బట్ దాని కాన్సిక్వెన్సెస్ ఒకటి మా పేరెంట్స్, ఇంకొకటి ఫ్యూచర్లో వచ్చే పిల్లలకి ఒక బేసికలీ ఫౌండేషన్ బాగాలేని రిలేషన్షిప్ రేపు సెటిల్ అవుతుంది, ఎల్లుండి సెటిల్ అవుతుంది, ఎంత ముందుకు తీసుకెళ్తాము అంతే. ఒక క్రాక్ చిన్నగా పైన ఒక క్రాక్ ఉన్నప్పుడే దాన్ని కవర్ చేస్తే ఓకే, కానీ ఒకవేళ క్రాక్ అనేది కూడా సో అక్కడ వరకు వచ్చి ఆగిపోయే అవకాశాలు అనేది కూడా ఉండొచ్చు కదా. అది తెలుస్తుందండి మీకు. You will get to know like after an age, maybe when you're teenage మీకు అది you are very blind. అందుకే ముందు చాలా చిన్నప్పుడు ఏజ్ పెళ్లి చేసిస్తే పాపం అలాగే ఆలోచించి సంవత్సరాలు అయిపోయేవి, because they were not in that maturity wherein they could decide for themselves. ఎస్పెషల్లీ అమ్మాయిలు చాలా చిన్న ఏజ్ లోనే ఇచ్చేవాళ్ళు పెళ్లి చేసుకుని, బికాస్ ఆ డిసైడింగ్ అబిలిటీ లేదు. అవుతుందేమో అని ఆలోచిస్తున్న లోపు పిల్లలు పుట్టారు కదా అని అదొక బాండ్ అయిపోతుంది. ఇక పిల్లలు కూడా ఉన్నారు కదా అని చెప్పి బ్రతకాల్సి వస్తుంది. సో అందరూ ఎంతో ముందు చాలా లాంగ్ మ్యారేజెస్ ఉన్నాయి అంటారు, ఇప్పుడు కూడా లాంగ్ మ్యారేజెస్ ఉన్నాయి అంటారు. నాట్ ఎవ్రీవన్ ఈస్ నెసెసరీలీ హ్యాపీలీ మ్యారీడ్. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ రీజన్స్. కొందరు పిల్లల కోసం, కొందరు దారి లేక, అలా వేరే రీజన్స్ వల్ల దే ఆర్ ఆల్ స్టక్. సో బీయింగ్ స్టక్ ఇన్ అ రిలేషన్షిప్ ఈజ్ నాట్ ఈక్వల్ టు హ్యాపీ మ్యారేజ్. సో ఆ రీజన్స్ నాకు వచ్చే ముందు I also had those reasons wherein what will my parents feel, how will my parents face the society, because they belong to that generation wherein they will feel like how will we answer the society. But I said this answer is better than the answer you will have to give later. సో అంటే ఇప్పుడు ఫ్యూచర్ ఆన్సర్ would have been so difficult for them. When we sat down and discussed, we all collectively felt yes, ఈ రోజు ఈ ఆన్సర్ ఇవ్వడం ఇది ఎన్నిసార్లు ఇచ్చినా అంత పెయిన్ఫుల్ గా లేదు. బట్ ఆ ఫ్యూచర్ లో అలా కంటిన్యూ అయి ఉంటే ఈ ఎస్తర్ ఉండేది కాదు, మీకు ఇలా చూడడానికి ఎస్తర్ ఉండేది కాదు, మా ఫ్యామిలీ ఇప్పుడున్నంత హ్యాపీగా ఉండేది కాదు, అందరు ఇలా అంటే అది కలెక్టివ్ గానే అంటే yes decision was of course both ఇద్దర్ సైడ్ నుంచి అలా అనుకోని సైడ్ నుంచి లేదు, ఫస్ట్ మా సైడ్ నుంచే. But then later on when there was no other way out, when there is no other option, when one person is legally, religiously, in every way right, then what will you argue about? There is no base for argument kada. Then eventually even the other party had to agree and sign on the papers. That's all. So I want to show you one thing. So దీని గురించి మాత్రం కొంచెం క్లారిటీ అనేది కూడా మాకు కూడా ఇచ్చారంటే లేదండి స్వప్న గారు, ఐ థ్యాంక్ హర్ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్. ఐ జస్ట్ థ్యాంక్ హర్. మై హార్ట్ ఈస్ సో ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్. షీ హెస్ క్లిన్స్డ్ సో మెనీ రాంగ్ రిలేషన్షిప్స్ ఫ్రమ్ మై లైఫ్. పీపుల్ ఆర్ స్కేర్డ్ ఆఫ్ మీ నౌ టు టాక్. నాతో మాట్లాడడానికి చాలామంది భయపడి, చాలామంది అవాయిడ్ చేసి, నా ఫోన్లు ఎత్తకుండా నన్ను కలిసినప్పుడు అవాయిడ్ చేసి. ఎందుకలా అంటే భయపడతారు కదా స్వప్న గారు, ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూస్కి లిటరలీ నా పక్కన అంటే చాలా హెరాస్ చేశారని ఇవన్నీ బయట బట్ ఇట్స్ టూ పర్సనల్, సో ఐ వోంట్ స్టెప్ ఇన్ టు దట్ ఫర్ దట్స్ ఓన్లీ వన్ రీజన్. ఇట్స్ టూ పర్సనల్ అన్లెస్ అంటే ఇది యూనో సంబడీ ఈజ్ యాక్చువల్లీ ఇంకా చాలా ఒక డేంజర్ జోన్లో ఎవరైనా ఉన్నారంటే తప్ప. ఏమో స్వప్న గారు, అది తనకే తెలియాలి. నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఒకరోజు తనే నిజం చెప్తుంది, అంతరు నన్ను నమ్మొద్దు అని. ఐ స్టాండ్ బై ఇట్. అండ్ దేవుడు అనేవాడు నిజమవుతే ఒకరోజు తనే చెప్తుంది, అంతవరకు నన్ను అస్సలు నమ్మొద్దు. అండ్ ఐఎమ్ హ్యాపీ. తనే నిజం చెప్తుంది ఏదో ఒక రోజు. సో మీరు ఇచ్చే ఇంటర్వ్యూస్ కూడా భయం వేస్తుంది. పీపుల్ ఆర్ ఆల్సో నాట్ నో జస్ట్ అంటే ఇప్పుడు అది జరిగింది కూడా ఇక్కడే అండి. జరిగింది కూడా ఇక్కడే. సో ఆ నిజం ఏంటి? సో వీ నీడ్ స్మాల్ క్లారిఫికేషన్ అబౌట్ దట్. ఏంటంటే సో అటు సైడ్ నుంచి అవతల పర్సన్ ఏమనుకుంటున్నారో, సో దాని గురించి ఇక్కడ నుంచి ఏం ఆన్సర్ వస్తుందా అనేది కూడా వీఆర్ వెయిటింగ్ అనమాట. సో ఏంటి దీని, సో వాట్స్ ద ట్రూత్? ఆఫ్ కోర్స్ ఐ హావ్ స్పోకెన్ ద ట్రూత్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ టు స్పీక్. పెళ్లి జరిగాక డివోర్స్ జరిగింది.
డివోర్స్ తర్వాత ఒఫిషియల్గా అనౌన్స్ చేశాము. అనౌన్స్ చేశాక ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళి కూడా నేను ఎప్పుడు ఎన్కాష్ చేయలేదు. ఐ నెవర్, ఎనీబడి ఇన్ ద మీడియా, ఎనీబడి నోస్, ఐ హ్యావ్ నెవర్ ఎన్కాష్డ్ any relationship, any friendship. I have many industry friends. Nobody will ever see me posting a selfie with any of my friends or gate crashing into their successes or gate crashing into their birthday parties. Veelandaru na friends telusa. I will never encash one friend. I will never encash my parents. నా అమ్మతో ఒక ఎమోషనల్ రీల్ చేసి పెట్టడం, నాన్నతో ఒక ఎమోషనల్, ఐ నెవర్ ఎన్కాష్ దట్ ఐ ఎమ్ సమ్వన్స్ డాటర్ ఆర్ ఐ ఎమ్ సమ్వన్స్ ఫ్రెండ్ ఆర్ ఐ ఎమ్ అ నైస్ డాటర్. నాకు ఓవర్ యాక్షన్ అవసరం లేదు, నేను అప్పుడు కూడా చేయలేదు. పెళ్లి తర్వాత కూడా నేను ఎప్పుడు పెళ్ళిని ఎన్కాష్ చేస్తున్నట్టు, వాడుతున్నట్టు, పెళ్ళి చూడా నేను ఫలానాతో పెళ్లి చేసుకున్నానని నేను ఎప్పుడు ఎన్కాష్ చేయలేదు. డివోర్స్ అయ్యాక కూడా నేను ఎక్కడ ఏ టీవీ షోకి వెళ్ళలేదు, ఏది ఎక్కడ సింపతి గెయిన్ చేయడానికి, అక్కడ కూడా డివోర్స్ని కూడా నేను ఎన్కాష్ చేయడానికి ప్రయత్నించలేదు. ఐ నెవర్ ట్రై టు ఎన్కాష్. I did not make any YouTube songs condemning another person or hinting that another person has cheated me. Okay. I have not done any such. అంటే ఇప్పుడు అయిన తర్వాత సో డివోర్స్ అంటే జరుగుతున్న సందర్భంలోనే ఇలా చేశారని అనుకోవచ్చా? ఎస్, మీరు ఇక్కడ గూగుల్ ఎక్కడ వెతికినా మీకు కనిపిస్తుంది కదా. నాకు కూడా నేను ఫాలో చేసి తెలిసింది కాదు. నౌ ఐ హ్యావ్ మీడియా ఫ్రెండ్స్, సో ప్రతిదీ నాకు పంపిస్తారు కదా. పంపించేటప్పుడు ఇది డివోర్స్ పోస్ట్ చేయగానే బిగ్ బాస్ లోకి వెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళగానే నా గురించి పీపుల్ లైక్ గంగవ్వ గారు, స్వాతి గారు, నాకు ఎవరు నిజంగా ఇప్పుడు దాకా ఐ హ్యావ్ నాట్ మెట్ దెమ్. దే ఆర్ గివింగ్ స్టేట్మెంట్ అబౌట్ వై వీ గాట్ డివోర్స్డ్. అంటే ఇన్ ద బిగ్ బాస్ హౌస్ హీ హ్యాడ్ షేర్డ్ విత్ దెమ్ సేయింగ్ మై ఫ్యామిలీ ఆస్క్డ్ హిమ్ టు బీ ఏమో హౌస్ ఏమంటారు, ఇల్లరికం అంటారా, ఇల్లరికం వాడని చెప్పారని చెప్పి, నా ఫ్యామిలీ బాగాలేదని చెప్పి, అలాంటి వాళ్ళకి చెప్పారు. వాళ్ళ ఇంటర్వ్యూస్లో వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఎవరని కూడా నాకు ఫస్ట్ హ్యాండ్ పరిచయం కూడా లేదు. ఓకే ఓకే. I never told anybody. Nobody gave interview about my statement to him. ఎక్కడెక్కడ వెళ్ళి టీవీ ఛానల్స్లో ఎస్తర్ ఇలా చెప్పి మాతో ఏడ్చింది అని ఎవరైనా చెప్పారా? నాకు సింపతి అవసరం లేదు, నేను ఏడవను కూడా. బికాస్ ఐ హ్యావ్ మై డిగ్నిటీ. నేను అక్కడ ఇప్పుడు లాస్ట్ నిజం, ఆయన చెప్పే నిజం ఏంటంటే ఆయన సైన్ చేసి యాక్సెప్ట్ చేసిన పేపర్స్ చూపించాలేమో, వేర్ ఇన్ హీ హెస్ యాక్సెప్టెడ్ ఆల్ ద థింగ్స్ దట్ హీ హెస్ డన్. ఓకే, విచ్ హీ నోస్ ఐ వోంట్ డూ బికాస్ ఐ డోంట్ బిలాంగ్ టు దట్ కేటగిరీ. నేను ఆ కేటగిరీనే కాదు. నేను ఇప్పుడు కూడా మాట్లాడేసరికి నేను ఎన్నోసార్లు చెప్పాను దట్ ఐ విల్ నాట్ స్పీక్. తర్వాత నేను ఓకే లెట్ మీ కంటిన్యూ ఫ్రమ్ దేర్. అదే నేను యూట్యూబ్లో పాటలు, ఇప్పుడు ఆయన తర్వాత మారదే మారదే అని ఒక సినిమా పాట ఏదో తీశాడు, ఏదో అమ్మాయి తను ప్రేమిస్తున్నట్టు, ఆ అమ్మాయి ఎవరో మాట విని, సో మెనీ సజెషన్స్. నేను మళ్ళీ తిరిగి సినిమాతో ఇండస్ట్రీకి వచ్చేంత వరకు ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ కమ్ బ్యాక్, నా పైన ఒక సినిమా కూడా అయ్యేదేమో. నాకు వాళ్ళ మాట విని వదిలేసింది, ఇంకొకటి కోసం నన్ను వదిలేసింది, ఫ్యామిలీ నాకు టార్చర్ ఇచ్చిందని స్టార్ట్ చేసింది ఎవరు? నేను ఎప్పుడు ఆయన ఫ్యామిలీ నాకు టార్చర్ ఇచ్చిందని చెప్పలేదు కదా. ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పుడు కూడా చెప్తాను, బికాస్ హిస్ ఫ్యామిలీ స్టూడ్ బై మీ, థింగ్స్ వర్క్డ్ అవుట్. హిస్ ఫ్యామిలీ ఈవెన్ ఆయన కూడా చెప్పారు కదా, హిస్ ఫ్యామిలీ డజంట్ ఈవెన్ నో వై వీఆర్ డివోర్స్డ్. అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఇప్పటికీ తెలియదు అంటున్నారు. ఐ డోంట్ తెలియదు అంటున్నారు. అంటే కారణాలు ఏంటి అనేది వాళ్ళకి తెలియదు అంటున్నారు. అంటే అకార్డింగ్ టు ద అదర్ పర్సన్ స్టేట్మెంట్, హీ సేస్ ఐ హావ్ నాట్ ఈవెన్ టోల్డ్ మై ఫ్యామిలీ వై వీ గాట్ డివోర్స్డ్, వైల్ మై ఎంటైర్ ఫ్యామిలీ నోస్, మై ఎంటైర్ కమ్యూనిటీ నోస్, మై చర్చ్ నోస్, మై లాయర్ నోస్, ఎవ్రీబడి ఫ్రమ్ మై సైడ్ నోస్. వై ఐ డోంట్ వాంట్ టు టెల్ ఇట్ ఆన్ ద మీడియా ఇస్ ఇట్స్ అన్నెసెసరీ. ఇప్పుడు నాకు కూడా అప్పుడు నేను కమ్బ్యాక్ చేసేటప్పుడు కూడా నాకు ఈవెన్ టుడే వై డూ ఐ హ్యావ్ టు టాక్. ఆ రోజు కూడా నాకు సంస్కార్ కాలనీ టైంలో నేను ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు నేను వచ్చింది సినిమా కోసం. దాని ముందు నేను ఒక్క పోస్ట్ ఒకరిని బ్లేమ్ చేసి కానీ, ఒక్క పాట కానీ, ఒకరు ఏడుపు ముఖం కానీ, ఎప్పుడు సింపతి కానీ ఎప్పుడు మాట్లాడలేదు. వచ్చింది సినిమా కోసం. సినిమా ప్రమోషన్స్ మాట్లాడేటప్పుడు బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆల్రెడీ స్పోకన్ అబౌట్ మీ ఇన్ మై absence, people asked me questions. Okay. And I only gave what I felt was ethically right. నేను లాయర్ ముందు ఏం మాట్లాడానో, కోర్ట్ ముందు ఏం మాట్లాడానో అవన్నీ కలిపి ఒక సింగిల్ సెంటెన్స్లో ఏం చెప్పగలుగుతాననేది మాత్రమే చెప్పాను. కానీ మళ్ళీ ఇలాబొరేట్గా అది చెప్పే అంత పర్సనల్ ఇష్యూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ ఇష్యూస్ ఇలాంటి ప్లాట్ఫామ్లో మాట్లాడే అవసరమే లేదు. పర్సనల్ ఇష్యూని మెయిన్ స్ట్రీమ్కి ఇప్పుడు ఎంతో మంది డివోర్స్ అయ్యారండి ఇండస్ట్రీలో. ఎవరు ఇక్కడ దాకా ఎందుకు రాలేదంటే ఎవరికి ఇలా ఓపెన్లో అది ద టార్గెట్ ఎవరిని చేయలేదు కాబట్టి. కానీ ఒకరు డివోర్స్ని కూడా వాడుకోవడానికి ప్రయత్నించారు.